శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. పూర్వక అభినందనలు, ధన్యవాదాలు మనం చప్పట్ల ద్వారా తెలియపరుస్తాము. మనందరి సమక్షంలో శ్రీవారి జన్మదిన సందర్భంగా జీవిత భాగస్వామిని వారిని పూలమాలతో అలంకరించారు. చాలా ఒక్కసారి గట్టిగా 60 ప్రదర్శిస్తున్నారట. సో ఇందాక నేను చెప్పిన దానికంటే 3 ఏళ్ల వయసు. మన అసోసియేషన్ ఇది ఒక మంచి సాంప్రదాయాన్ని, 3 కుమార్తెలు 1 కుమారుడు, 4x2 8 మంది మనమలు మనవరాలతో ఆయన కుటుంబం విరాజిల్లుతూ ఉంది. మరి అంతటి ఆహ్లాదకరమైన వారి కుటుంబంలో ఈ సంతోషం కలకాలం ఇలాగే ఉండి మనందరితో మమేకమై వారి యొక్క శేష జీవితాన్ని గడపాలని మనసారా కోరుకుంటూ, వారు చాలా సేవా దృక్పథం కల వ్యక్తి. ఎక్కడున్నప్పటికీ కూడా నేనున్నాను అనే ప్రత్యేకతను చాటుకునే స్వభావం గోపాలకృష్ణ గారిది. ఎందుకంటే ఆకారము అలాగే ఉంది, వాక్చాతుర్యం కూడా అలాగే ఉంది. ఎక్కడున్నా సరే మనందరిలోకి ప్రత్యేకమైన శరీరం కనిపిస్తున్నాయండి. ఇకపోతే గుండా గోపాలకృష్ణ గారు ఎక్కడ కూడా సార్థక నామదేవి కాదు. అందుకు మనందరం కూడా సంతోషిస్తూ వారి సేవా దృక్పథాన్ని ఒకసారి స్మరణ చేసుకుందాం. మన వాసవి సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ తీసుకుంటుంది. అసోసియేషన్ పాత్ర పోషిస్తూ వివిధ హోదాలలో పనిచేసి ఇప్పటికీ కూడా మన ప్రభుత్వ హాస్పిటల్లో దవాఖానలో ప్రతిరోజు ఉదయం నేను అనుకుంటా 1200 అక్కడ ఉచిత ఫలాహారాన్ని అందజేయడంలో అందరితో పాటు వారి పాత్ర కూడా చూస్తుంది. ఇకపోతే ఇక్కడే లయన్స్ క్లబ్ చేత నెలకొల్పబడిన ఐ హాస్పిటల్ ఉందండి. మనందరికీ ఉచిత ట్రీట్మెంట్ ఇవ్వడమే కాదు, క్యాటరాక్ట్కి సంబంధించిన సామగ్రి ఇచ్చి మిర్యాలగూడెంలో సాధ్యం కాదు అనుకుంటే కూడా చురుకైన పాత్ర పోషిస్తారు. మరి ఇది సేవాభావమే. ఐ హాస్పిటల్ చూసుకుంటే మరొకటి ఏంటంటే మరి మంది బాగా ఉన్నాయి సేవాభావాలు. డైమండ్ బ్లేడ్స్ వ్యాపారం మొదటి నుంచి చేస్తున్నారు. వారు చెప్పింది ఏంటి అంటే సీనియర్ సిటిజన్ సభ్యులతో పాటు వారి చేత ఆహ్వానించబడిన బంధుమిత్రులందరికీ కూడా మరొకసారి అసోసియేషన్ తరఫున హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ వారి జీవితం కలకాలం వైభవంగా సాగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జన్మదినం పూర్తి చేసుకొని 67వ సంవత్సరంలోకి అడుగుడుతున్న సమయంలో ఇక్కడికి వచ్చినాము. మనందరినీ కూడా ఆహ్వానించారు. వారి కుటుంబం వాళ్ళు కలకాలం సుఖ సంతోషాలతో ఉండాలని వేద ఆశీర్వాదం చెప్తాము. మీరందరూ కూడా మనస్ఫూర్తిగా చెప్పండి. ఓం ఇంద్రశ్రేష్టాని ద్రవిణాని దేవి చిత్తిం దక్షస్య పోషం తరుణం ఆత్మానం సుధీరత్వం ఓం యజమానస్య ఓం సబలాః సంతు యజమానస్య కామాః ఓం భద్రాః సంతు యజమానస్య కామాః ఓం పూర్ణాః సంతు యజమానస్య కామాః అత్ర ఆనందితాః సదా భూయాసుః అఖండ సౌభాగ్యవతీ భవ దీర్ఘ సుమంగళీ భవ. ఓం శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియే ప్రతిష్ఠతి. స్వస్తిర్భవతు శాంతిర్భవతు ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. శుభం భవతు. ఓం స్వస్తి. ఓం స్వస్తి. ఓం స్వస్తి. నిండు 100 ఏళ్లకు పైగా ఇలాంటి జన్మదినాలు మరి
అన్ని జరుపుకోవాలి. భార్య భర్తలు ఇద్దరిని కూడా ఒకే రోజు రావడం కూడా చాలా అరుదు. ఎవరికో ఒకళ్ళకి ఇక్కడ డాక్టర్ ప్రసాద్ అన్న చైతన్య ప్రసాద్ అన్నయ్య వదిన వాళ్ళకి కూడా ఇలాగే ఇద్దరు భార్య భర్తలు వచ్చింది. మళ్ళీ వీళ్ళని చూస్తున్నాము. ఈ రెండు జంటలది ఒకే రోజు రావడం చాలా అదృష్టము, గొప్పతనం. ఎందుకంటే ఎవరికో ఒకరికి అవుతుంది. మీరు మళ్ళీ చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, అన్నింటిలో కూడా ముందు ఉంటున్నారు. అన్ని క్లబ్లలో, లయన్స్ క్లబ్లో కానివ్వండి, దేంట్లో కానివ్వండి, అన్ని శివాలయాలు కూడా ఇవాళ దేంట్లో వచ్చారన్న ఎప్పుడు కూడా సేవలు ముందుండాలి. ఇంకా ఆధ్యాత్మికంగా కూడా ఏదైనా మనం అందరం కూడా ఆధ్యాత్మికతతో ఉండాలి. అది రెండు ఉండాలి. పిల్లల్ని చూసుకోవాలి, మనవాళ్ళందరినీ చూసుకోవాలి. ఇప్పుడు చేసేది ఆ మొదలంతా కూడా కొడుకులు కోడలు మనవాళ్ళతోటి బాధ్యతలతోనే మనం అందరం కూడా బిజీగా ఉన్నాము. ఇప్పుడు మనకు టైం దొరికింది. ఈ సీనియర్ సిటిజన్ భావించి వీలైనంత వరకు అందరం కూడా ఆధ్యాత్మిక మనస్ఫూర్తిగా అమ్మవారిని భగవంతుడిని ప్రార్థించి వేద ఆశీర్వాదం తెలిపాము. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday. వస్తేన సాక్షో గృహస్థపతి భూమశ్య వ్యాప్తం శానా సర్వలోకం మహిషానాం తస్య జాతః పతిరేకహాసి తదాధార పృథివీర్యాం వై దేవాయ హర్షా విధేమా ఓం యత్రానతో నిమిషతో మహిత్వైక ఇనత్వదేతానన్యో విశ్వాజాయజుమస్తన్నో అస్తు వయం శ్యామ పతయో బంధుర్జటికా సవితాత రమాని యత్ర దేవా అమృతమానశానాం తృతీయే ధామన్న చైనయత్ర ఓం విశ్వాని దేవ వైనాని విద్వా యోజస్మరామాశీర్వచనము ఫలించు ఈశ్వర పరమేశ్వర వీరుడి వింకారని వేదావీరి పేరుని ఉల్లమున గలమాను కోటెను వెల్లడించి ఇంచుచు ఇట్టి సన్మార్గమున ఇట్టే నడుచుతూ నడిపించు ఉల్లమున గలమాను కోటెను వెల్లడించి తిమీశ్వర అభినందనలు అపారం గౌని వచనము ఫలించని పరమేశ్వర ఈశ్వర పశ్చి భూయా హృదయ త్యావా పృథివీ భూయేరా ఇంద్రస్య చదిరసి విశ్వజనస్య ఛాయాః భూయాసు అఖండ సౌభాగ్యవతీ భవ ఆయుష్మాన్ భవ అఖండ ఓం స్వస్తి. నిండు రేటు ఆయన ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి సుఖ సంపదలతో ఆ భగవంతుని మనసా నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో
కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం ఒక వరసలా కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం ఎన్నాళ్ళ కోరాలు కన్నోళ్ళిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా ఇల్లంతా మారింది సందళ్ళుగా మీరంతా ఉండాలి వందేళ్ళిలా మనవారే వెనకుంటే మరణాన్ని మరిచేది మనసంతా వెలువేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే ఉమాశేఖర్ గారు వాళ్ళ సతీమణి మాకు చిన్నప్పటి నుంచి పరిచయము. వాళ్ళు ఈరోజు లేట్గా వచ్చారు, అయినా కానీ మాకు చాలా సంతోషంగా ఉంది. అక్కయ్యలున్న చెల్లెలున్న అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు. ఇలాంటి వాటికి మీరు ఖచ్చితంగా మేము చెప్పిన వెంటనే మీరు వస్తే బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ కోరుతూ మీరు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా తోటి సలహాదారులు సేవభిలాషి ఈ విధంగా చెప్పడం చాలా అదృష్టము. పోతే మా 102 మంది పార్టీ సభ్యుల్లో మన రవీంద్ర గారు ఉండటం మా అందరికీ అదృష్టం.